హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతీస్ కిచెన్. డే 1 వచ్చి కనకదుర్గమ్మ టెంపుల్ని అయితే దర్శించుకున్నాము. అండ్ డే 2 వచ్చి శ్రీకాళహస్తి వెళ్ళాము. అండ్ డే 3 వచ్చేసి తిరుత్తనికి వెళ్ళాము. నెక్స్ట్ డే 4 వచ్చేసి కంచికి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ మ్యాప్ ఇచ్చి ఉన్నాను చూడండి. ఇది కంచి మెయిన్ ఎంట్రన్స్ అనమాట, కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్. ఇక్కడైతే మ్యాప్ ఇచ్చాను చూసేయండి. టోటల్గా 15 డేస్ ట్రిప్లో 3 డేస్ అయితే కంప్లీట్ చేసేసాము. 4th డే అనమాట కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము. శక్తిపీఠాల్లో ఒక్కరైన అమ్మవారు కంచి కామాక్షిలో అమ్మవారి నాభి భాగము పడిందంట. కాంచీపురంలో అమ్మవారు చాలా మహిమాన్వితురాలు. కామాక్షి అంటే కా అంటే లక్ష్మి, మా అంటే సరస్వతి, అక్షి అంటే కన్ను. కామాక్షి దేవి అంటే లక్ష్మీదేవి సరస్వతీదేవి కన్నులుగా కలది అని అంటారు. అమ్మవారి టెంపుల్ని ఈవినింగ్ టైం దర్శించుకున్నాము. మేము అమ్మవారిని ఈవినింగ్ టైం వచ్చాము. చూడండి, ఇక్కడ టెంపుల్ వ్యూ అంతా చాలా బాగుంది. టోటల్ అంతా కవర్ చేసాము, చూసేయండి. తప్పకుండా కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకోండి. చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. టెంపుల్ ఆవరణం అంతా ప్రశాంతంగా ఉంది, చాలా పెద్దదిగా ఉంది. కాంచీపురం మధ్యయుగములలో ప్రసిద్ధి చెందిన నగరం. అప్పటి చైనా రాయబారి అయిన హుయాన్ సాంగ్ అనే వ్యక్తి తన భారత యాత్రలో ఈ పట్టణాన్ని సందర్శించాడు. 4వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన పల్లవులకు ఇది రాజధాని. పల్లవులు తమ పరిపాలనా కాలంలో ఎన్నో దేవాలయాలు నిర్మించారు. పల్లవుల కాలంలో మహాబలిపురంలో ఉన్న ఓడరేవు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. కంచిని పాలించిన పల్లవ మహేంద్రవర్మ గొప్ప విద్వాంసుడు, సాహితీవేత్త. ఈయన పరిపాలన కాలంలో కంచిని సందర్శించిన హుయాన్ సాంగ్ అనే వ్యక్తి నగర చుట్టుకొలత 6 మైళ్ళు ఉన్నదని, ప్రజలు ధైర్యవంతులు, దయగలవారు అని వర్ణించాడు. బుద్ధుడు కూడా కంచిని సందర్శించాడు. అప్పటి కాలంలో కాంచీపురం విద్వాంసులను తయారు చేయడంలో, విద్యాబోధనలో కాశీ అంత ప్రాముఖ్యం పొందింది. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో పతాంజలి వ్రాసిన మహాభాష్యాలలో కూడా కంచి యొక్క ప్రస్తావన ఉంది. మణిమక్కల్ అనే తమిళ కవి, పెరుమప్పంత్రు అనే మరో తమిళ కవి తమ సాహిత్యంలో కంచిని వర్ణించారు. 3వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు పాలించిన పల్లవరాజులు తమ రాజ్యాన్ని విస్తరించి ఉత్తరాన కృష్ణానది నుండి దక్షిణాన కావేరి వరకు పాలించారు. పల్లవుల తర్వాత కంచిని చోళులు 10వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు పరిపాలించారు. ఆ తర్వాత విజయనగర రాజులు 14 నుండి 17వ శతాబ్దం వరకు పరిపాలించారు. ఏకాంబరేశ్వర ఆలయంలోని 192 అడుగుల గాలిగోపురాన్ని, 1000 స్తంభాల మండపాన్ని, వరదరాజస్వామి దేవాలయంలోని శిల్పకళా చాతుర్యం విజయనగర రాజుల తర్వాత కంచి ఆంగ్లేయుల హస్తగతం అయ్యింది. ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ జనరల్ రాబర్ట్ క్లైవ్ వరదరాజు పెరమాళ్లకు ఒక హారాన్ని బహుకరించాడని, దానిని క్లైవ్ మరవకండి అని పిలుస్తారు. కంచి హిందువులకే కాక బౌద్ధులకు, జైనులకు కూడా తీర్థస్థలం. కామాక్షి అమ్మవారిని నమ్మితే తప్పకుండా ఆపద సమయాల్లో మనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన ప్రక్కనే ఉండి కాపాడుతుంది ఆ కామాక్షి తల్లి. ప్రధాన దేవత కామాక్షి విగ్రహం పద్మాసనంలో కూర్చొని ఉంటుంది. శాంతిని, శ్రేయస్సును సూచించే యోగభంగిమలో ఉంటుంది. కామాక్షి దేవత తన 2 చేతులతో చెరుకు గడను పట్టుకొని ఉంటుంది. చిలుకను, పాశమును, అంకుశాన్ని, 5 పువ్వుల గుత్తిని ధరించి ఉంటుంది. వందలాది సాంప్రదాయ ఆలయాలు ఉన్న నగరంలో అసాధారణంగా కనిపించే ఈ ఆలయం మినహా కాంచీపురం నగరంలో మరే ఇతర అమ్మవారి ఆలయాలు లేవు. వాస్తవాన్ని వివరించే వివిధ ఇతిహాసాలు ఉన్నాయి. అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి
అమ్మవారి నాభి భాగం ఇక్కడ ఉందని ప్రతీది. అమ్మవారిని ఈ ఆలయంలో పరబ్రహ్మ స్వరూపిణిగా పూజిస్తారు. పద్మాసన భంగి యోగ ముద్రలో ఉంటారు. అమ్మ ఆదిశంకరాచార్యులు ఈ కామాక్షిదేవి ఆలయంలో శ్రీచక్రాన్ని ఆ మందిరంలోని తొట్టెలాంటి నిర్మాణంలో స్థాపించారు. శివుడిని వివాహం చేసుకోవడానికి కామాక్షి దేవత ఇసుకతో చేసిన శివలింగంతో మామిడి చెట్టు కింద తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై పార్వతీ దైవిక రూపమైన కామాక్షి దేవతను వివాహం చేసుకున్నాడు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అమ్మవారి దర్శనం అయ్యాక. ఇక్కడ చూసేయండి, నైట్ అయితే మొత్తం వ్యూ అంతా చాలా బాగుంది. టెంపుల్ మొత్తాన్ని కవర్ చేశాను. అమ్మవారు చక్కగా ఉంటారు. సాధారణంగా ప్రతి ఆలయంలో అమ్మవారి విగ్రహం స్వామివారి విగ్రహం పక్కనే ఉండి భక్తులకు దర్శనమిస్తుంటారు. కానీ ఈ ఆలయంలో అమ్మవారు ఒక్కరే భక్తులకు దర్శనం ఇవ్వగా అమ్మవారి ఆలయానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఏకాంబరేశ్వర ఆలయం ఉండటం విశేషం. అదేవిధంగా ఏ ఆలయంలోనైనా ఆ స్వామివారికి సంబంధించిన బీజాక్షరాలను ఒక యంత్రంపై రాసి ఆ యంత్రాన్ని పీఠం కింద ఉంచి పైన స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. కానీ ఈ ఆలయంలో మాత్రం అమ్మవారికి చెందిన బీజాక్షరాలతో రచించిన యంత్రం మాత్రం అమ్మవారి విగ్రహానికి ఎదురుగా ఉండడమే కాకుండా యంత్రానికి పూజలను నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడి అమ్మవారు చాలా ఉగ్ర రూపంలో బలి కోరుతుండటంతో ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రత తగ్గించేందుకు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని చెప్తారు. ఇక్కడ ఆ శ్రీచక్రానికి పూజలు జరుగుతూ ఉంటాయి. అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం వీడి వెళ్ళొద్దని ఆదిశంకరాచార్యులు అభ్యర్థించిన కారణంగా ఉత్సవ కామాక్షి ప్రాంగణంలోనే ఉన్న ఆయన అనుమతి తీసుకొని ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుండి బయటకు వస్తుందని మరో కథ ప్రాచుర్యంలో ఉంది. ఈ కోవెల ప్రాంగణం చాలా విశాలంగా ప్రశాంతమైన వాతావరణంలో నెలకొని ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు ప్రాతకాలంలో శ్రీ కామాక్షిదేవి ఉత్సవమూర్తిని పల్లకీలో ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకొని వస్తారు. ఆ తర్వాత అమ్మవారి ఎదురుగా గోపూజ చేస్తారు. అనంతరం అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలగించి హారతి ఇస్తారు. ఆ సమయంలో భక్తులు అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు. కామాక్షిదేవి ఇక్కడ 5 రూపాల్లో కొలువై ఉన్నారు. గాయత్రి మండపంలో కొలువై ఉన్న అమ్మవారిని మూలదేవతగా పరిగణిస్తారు. ఈ మండపంలో 4 గోడలను 4 వేదాలుగా 24 స్తంభాలను గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలుగా భావిస్తారు. తపో కామాక్షి, అంజనా కామాక్షి, స్వర్ణ కామాక్షి, ఉత్సవ కామాక్షి అనే మరో 4 రూపాల్లో ఇక్కడ దేవి కొలువై ఉన్నారు. అమ్మవారికి పౌర్ణమి రోజున నవావర్ణ పూజ, ప్రతి బుధవారం చందనకాపు పూజ, చందనాలంకారం చేసి రోజు 3 సార్లు అభిషేకం నిర్వహిస్తారు. కుంకుమార్చన, దేవి అలంకరణ కూడా చేస్తారు. కామాక్షి ఆలయంలో ఉన్న కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకున్నాం కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.